వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మీ విలేజ్ విష్ణు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఏపీ ప్రజలందరికీ ఈరోజు ఏంటంటే ఈ వీడియో దగ్గరలోనే మన వినాయక చవితి వచ్చింది. మన బుజ్జి గణపతిని ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో కూర్చోబెట్టడం మాత్రం జరుగుతుంది. దయచేసి నేను చెప్పే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది నా కోసం కాదు, మనందరి కోసం, మన యూత్ కోసం చెప్తున్న పిల్లల కోసం, చిన్న పిల్లల కోసం కూడా. ఏంటంటే అది వినాయకుని మనం కూర్చోబెట్టాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఊరేగించాలి, 3 రోజులు నిష్ట పూజతో చేయాలి అని. కాబట్టి మన దగ్గర డబ్బు లేకపోయినా, మన దగ్గర స్తోమత లేకపోయినా మనం చందా ఎల్లించి కాసి కూడా మనం ఆయన్ని పూజలు చేయాలని మనం అనుకుంటాం. కాబట్టి మీ దగ్గరలో ఉన్న రోడ్లకు వెళ్తారు, రోడ్ల మీద వెళ్ళి ప్రతి ఒక్క వెహికల్స్ ఆపుతుంటారు. కానీ మీరు డేంజర్ ప్లేస్ మీద వెహికల్స్ ఆపుతున్నారనేది గమనించలేరు మీరు. ఎందుకంటే డ్రైవింగ్ తాగిన వాళ్ళు కూడా వస్తుంటారు మీ రోడ్డు పైన. వాళ్ళు తాగిన మత్తులో వస్తప్పుడు వాళ్ళ మైండ్ అనేది హెవీలో ఉంటుంది. అంటే ఒక సింగిల్ రోడ్డు కూడా హెవీలా కనిపిస్తుంది, ఎందుకంటే తాగిన మత్తులో వస్తుంటారు. కాబట్టి మీరు అక్కడ మళ్ళీ పెద్ద తాడ పట్టుకొని ఉంటారు. తాడ ఒకరు దింపరు, అలాంటి తప్పుడు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు తాడ పట్టది, బండి స్లో వస్తే చందా తీసుకోండి, బండి అక్కడ స్లో రాలేదంటే తాడ వదిలేసేయండి, పోనీ ఇవ్వకూడదు అనుకున్న వాడిని వదిలేసేయండి. ఎందుకంటే వినాయకునికి ఇవ్వాలనుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా వెహికల్స్ ఆపి ఇస్తారు మీకు. మీరు అలా దబాయించి ఏమీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, వర్షాకాలం, ఈ నాగలమాస అంటే చవితిలో మనకి వర్షాకాలం ఉంటుంది. అలాంటి తప్పుడు ఒక టైర్లు నానినప్పుడు బ్రేక్లు మాత్రం పనిచేయవు, ఎవరివి ఏ వెహికల్స్ అయినా పనిచేయవు. అలాంటి తప్పుడు మీ దగ్గరికి వచ్చి బ్రేకులు కొట్టాలని వాళ్ళకి కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళకి బ్రేకులు పడదామనుకునే ఉంటారు. కానీ ఒకవేళ పడని సమయంలో మీకు డాష్ ఇచ్చే ప్రమాదం కూడా ఉంది, మీకు డేంజర్ కూడా ఉంటుంది. దయచేసి మీరు కూడా మీ వెహికల్స్ దగ్గరలో ఆపలేదనుకో, మీ ముందరున్న వెహికల్స్ తాడ వదిలేసేయండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు కూడా ఏమి కాకూడదని నాకు ఈ ఆలోచన వచ్చింది. మీరు కూడా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, ఇలాంటి ఇబ్బందులు పడకూడదని నాకు ఒక ఆలోచనతో వచ్చిన ఈ నిర్ణయం తీసుకొని మీ అందరికీ చెప్పాలనుకొని నేను చెప్తున్నా. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. నన్ను ఈ వీడియో ప్రతి ఒక్క అన్నకి, ప్రతి ఒక్క తమ్మునికి, యువతకు షేర్ చేసి ఇది నేను చెప్పిన ఈ ఆలోచన అందరికి షేర్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోకి నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మన వీడియో అందరికి షేర్ చేయండి.